హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అండి. మైసూర్ పాక్‌ని ఈ విధంగా ఇంట్లోనే చేసి చూడండి. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మైసూర్ పాక్‌ని కూడా చాలా ఇష్టంగా తింటారు కదా! ఆ మైసూర్ పాక్‌ని మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా ఈ టిప్స్‌తో చేశారంటే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్‌లోనే అదే రుచితో వస్తుంది. మనం సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదండీ! ఒకసారి సంక్రాంతి పిండి వంటల్లో ఈ రెసిపీని కూడా యాడ్ చేసి చూడండి. చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మనకి అస్సలు ఫెయిల్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకసారి ఈ టిప్స్‌తో చేసి చూడండి. చాలా బావుంటుంది. ఎవరైనా కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ మైసూర్ పాక్‌ని చేయడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 20 మినిట్స్‌లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఈ కొలతలతో, ఈ టిప్స్‌తో ఒకసారి ఈ ప్రాసెస్‌లో చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగా వచ్చింది అని. ఈ విధంగా గొల్ల మైసూర్ పాక్‌ని చేసుకోవడం కోసం ముందుగా మనం ఒక బౌల్‌లో ఈ విధంగా ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా ఒక బౌల్‌ని తీసుకోవాలి. మనం ఇందులోనే మైసూర్ పాక్ అనేది రెడీ అయిన తర్వాత ట్రాన్స్‌ఫర్ చేస్తామండి. నేను అల్యూమినియం గిన్నెని తీసుకున్నాను. మీరు స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం పాత్ర మొత్తానికి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి మైసూర్ పాక్ రెడీ అయిన తర్వాత అసలు టైం ఉండదండి. అందుకే ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకొని మరిగించుకోవాలి. మనకు ఆయిల్ అనేది ఒకవైపు మరుగుతూ ఉంటుంది. మనం ఇంకో స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పంచదార, అలాగే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని పంచదారని బాగా మరిగించుకోవాలి. పక్కనే మనకి ఆయిల్ అనేది మరుగుతూ ఉండాలి అండి మీడియం ఫ్లేమ్‌లోనే. మనకి షుగర్ అంతా కూడా ఈ విధంగా కరిగిపోయి మనకు సన్నని తీగ పాకం రావాలి. ఈ విధంగా కలుపుతూ పాకాన్ని మరిగించుకోవాలి. మనకి ఒక 5-6 నిమిషాలకి పాకం అనేది వచ్చేస్తుంది. చూడండి పాకం అనేది ఈ విధంగా తీగ పాకంలా రావాలి. వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి. విస్కర్‌తో గానీ, గరిటెతో గానీ ఈ విధంగా కలుపుతూ మనం పిండిని వేసుకోవాలి. ఉండలుగా లేకుండా పిండి మొత్తాన్ని మనం కలుపుకోవాలి. ఈ విధంగా సగం పిండి కలిసిన తర్వాత మిగిలిన పిండిని కూడా వేసుకొని మొత్తం బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మొత్తం మనకి ఈ విధంగా కలిసిపోయింది చూడండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పిండిని ఉడికించుకోవాలి. మనకు పిండి అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనకు పక్కన ఆయిల్ అనేది మరుగుతూ ఉంది కదా! అందులో నుండి ఒక గరిటె ఆయిల్‌ని ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. మనం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం ఆయిల్‌ని పీల్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. మనకి పిండి అనేది మొత్తం ఆయిల్‌ని పీల్చుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ మళ్ళీ మనం ఆయిల్ వేసుకోవాలి. చూడండి పిండి మొత్తం ఆయిల్‌ని పీల్చేసుకొని ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇంకొక గరిటె ఆయిల్‌ని వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. ఈ విధంగా మళ్ళీ మనకి ఆయిల్ అనేది పిండి పీల్చుకుంది కదా! మళ్ళీ ఇంకొక గరిటె ఆయిల్‌ని వేసుకోవాలి. అదే విధంగా మనకి మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు కూడా మనం ఆయిల్ వేసుకుంటూనే ఉండాలి. మనకి ఈ రెసిపీ కోసం మనం కాకపోతే పిండిని అలా కలుపుతూ ఉండాలి అండి.
ఎక్కడ కూడా ఆపకూడదు, అడుగు పెట్టేస్తుంది. చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా రావాలి. అప్పుడు ఆయిల్ మిగిలిపోయినా పర్వాలేదండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మిగిలిన ఆయిల్ని వేసుకోవాలి. మనకి తక్కువ ఆయిల్ ఉంటే 2 గరిటెల వరకు ఉంటే మొత్తం వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే 2 గరిటెల ఆయిల్ని ఈ విధంగా వేసుకొని మళ్ళీ కదపకుండా అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి పూసుకున్న గిన్నెలో ఈ విధంగా మొత్తం ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేసుకొని మరి గట్టిగా కాకుండా ఒకసారి ఈ విధంగా సర్దుకోవాలి మొత్తం కూడా. ఈ విధంగా వేసిన తర్వాత మనకి బౌల్లో వేసిన తర్వాత కూడా పిండి ఉడుకుతూనే ఉంటుందండి ఆ వేడికి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి కాస్త గట్టి పడుతుంది. అప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చాక్తో కట్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత మనం మైసూర్ పాక్ని కట్ చేయలేమండి. ఈ విధంగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మనం ఈ మైసూర్ పాక్ని ఒక 3 నుండి 4 గంటల పాటు బాగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిపోవాలండి, అసలు వేడిగా ఉండకూడదు. చూడండి నాకు 3 గంటలకి బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం చాకుతో ఈ విధంగా ఎడ్జెస్లో ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఈ విధంగా మైసూర్ పాక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుందండి, ఏమీ అతుక్కోదు. ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా. ఈ విధంగా మనం కట్ చేసిన ఎడ్జెస్లో ఈ విధంగా జస్ట్ చాకుతో అంటే చాలు, మనకి ఈ విధంగా విరిగి వచ్చేస్తుంది. మిగిలిన వాటిని ఈ విధంగా చేతితో తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. మైసూర్ పాక్ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మంచి కలర్తో మంచి రుచిగా స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. నాకైతే మొత్తం 2 కప్పుల వరకు ఆయిల్ అనేది పడలేదండి, కాస్త మిగిలింది. మనకు ఆయిల్ మిగిలినా పర్వాలేదు. పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకు ఆయిల్ మిగిలినా కానీ మనం ప్రాసెస్ని స్టాప్ చేసేయడమే. ఆయిల్ కోసం ఉంచితే ఇంకా గట్టిగా అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి.